బాహుబలి రెండు భాగాల్ని కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో మళ్ళీ థియేటర్లకి రానుంది. ఇప్పటికే అఫీషియల్ సమాచారం ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి ఇది సినిమా మాత్రమే కాదు. సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఎన్నో రికార్డులు తిరగరాసిన కళాఖండం. తెలుగు వారికి ఒక ఎమోషనల్. బాహుబలి ది బిగినింగ్ చిత్రం విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీం అంతా కలిసి రీయూనియన్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పార్టీలో హీరో ప్రభాస్, రానా దగ్గుపాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంధిల్ కుమార్, విజేంద్ర ప్రసాద్, నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్, రమా రాజమౌళి, స్టంట్ మాస్టర్ సోలమన్ తదితరులు పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. తెలుగులో ఇప్పుడంతా రిలీజ్ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీన్ని కూడా అదే ట్రెండ్లో ఫాలో అవుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇందులో ఒక ప్రత్యేకత ఉంది. బాహుబలి ది బిగినింగ్ అండ్ ద బాహుబలి ది కంక్లూజన్ రెండు చిత్రాలని కలిపి ఒకే సినిమా రూపంలో బాహుబలి ది ఎపిక్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే రెండు సినిమాలని కలిపితే రన్ టైం ఎంత ఉంటుందనే విషయం గురించే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాహుబలి ది ఎపిక్ రన్ టైం ఏకంగా 5 గంటల 20 నిమిషాలు ఉంటుందట. ఇదే నిజమైతే ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక నిడివి ఉన్న చిత్రంగా ఈ మూవీ నిలవడం ఖాయం. దీనిపై మేకర్స్ అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఇక గతంలో పాత సినిమాలు 3.5 గంటల నిడివి వరకు ఉండేవి. ఆ తర్వాత దాన్ని 2.5 గంటల వరకు మేకర్స్ తగ్గించారు. అయితే బాహుబలి లాంటి సినిమా ఎన్ని గంటలున్నా ప్రేక్షకులు సీట్ల నుంచి లేచే ప్రసక్తే ఉండకపోవచ్చని, అయితే ఇంటర్వెల్స్ మాత్రం 2 సార్లు ఇవ్వాల్సి ఉంటుందని కొందరు కమెంట్ చేస్తున్నారు.